రాబోయే కాలంలో టీమిండియా క్లిష్ట మార్పులను ఎదుర్కోవాల్సి రానుందని అవుట్ గోయింగ్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పేర్కొన్నారు. భారత జట్టులో పలు మార్పులపై ఆయన స్పందించారు. జట్టు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని మిస్ అవుతుందని, ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు జట్టు పూర్తిగా సిద్ధమైందని భావిస్తున్నారన్నారు. టీ20 ప్రపంచ కప్లో విజయం అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపై వీరిద్దరు వన్డేలో, టెస్టుల్లో మాత్రం కొనసాగనున్నారు. రోహిత్, విరాట్ స్థాయి వ్యక్తులను మార్చడం ఎప్పటికీ అంత సులభం కాదని విక్రమ్ రాథోడ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జింబాబ్వే టూర్కు వెళ్లిన జట్టుపై స్పందిస్తూ భవిష్యత్తులో టీ20 జట్టు ఎలా ఉంటుందో కొంత తెలిసి వచ్చిందన్నారు. అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు టెస్ట్, వన్డే క్రికెట్లో మరికొంత అనుభవం అవసరమని చెప్పారు. భారత క్రికెట్లో యువ ఆటగాళ్లు చాలా ప్రతిభావంతులు ఉన్నారని, దాని గురించి తాను ఆందోళన చెందటం లేదన్నారు. మార్పులు నియంత్రిత పద్ధతిలో జరిగేలా చూసుకోవాలన్నారు. రోహిత్, కోహ్లీ అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ అయ్యే నాటికి యువ ఆటగాళ్లు బాగా స్థిరపడి వచ్చే 10 ఏళ్ల పాటు జట్టుకు పునాదిగా నిలుస్తారని రాథోడ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అప్పటికి శుభమన్ గిల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ తదితరులు ఆటగాళ్లు స్థిరపడాలని ఆశిస్తున్నారని, వన్డేలో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారన్నారు. ఇక ఈ మధ్య కాలంలో అయితే అటు టీమిండియాలో ఛాన్స్ కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. ఏకంగా ఎవరికి వారే బెస్ట్ అన్న విధంగా ఆట తీరు కనబరుస్తూ ఉండటంతో టీమిండియాలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే విషయం కూడా సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారిపోయిందని విషయం తెలిసిందే. సీనియర్ ప్లేయర్లు లేకుండా టీమిండియా టీ20 జట్టు ఎలా ఉంటుందో అని అందరూ అనుకున్నారు. కానీ సీనియర్ ప్లేయర్లు లేకపోయినప్పటికీ అటు టీమిండియా జట్టు మాత్రం ఎంతో బలంగా ఉంటుందన్న విషయం ఇటీవల కుర్రాళ్ల ప్రదర్శన చూస్తే అర్థమవుతుంది. ఇటీవల జింబాబ్వే పర్యటనకు గిల్ కెప్టెన్సీలో యంగ్ టీం ఇండియా అటు పర్యటనకు వెళ్లిందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ 4-1 తేడాతో చేసి దక్కించుకున్నారు. తొలి టీ20 మ్యాచ్లో తడబడిన ఆ తర్వాత పుంజుకొని ప్రత్యర్థి జట్టుపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది టీమిండియా. హార్దిక్ పాండ్యా, బుమ్రా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లు లేకపోయినా గిల్ నేతృత్వంలో అద్భుతమైన ప్రదర్శన చేసింది. దీంతో రోహిత్, విరాట్ లాంటి సీనియర్లు లేకపోయినా టీమిండియాకు తిరుగులేదని భావిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.